నమస్కారం, వెల్కమ్ టు ట్రెడిషనల్ ఫుడ్. సాంప్రదాయమైన వంటల్లో ముందుగా మనం ఈరోజు చేసుకోబోయేది చిన్న బంగాళదుంపల బజ్జీ. చిన్న బంగాళదుంపల బజ్జీకి కావాల్సిన పదార్థాలు: చిన్న బంగాళదుంపలు, శనగపిండి, బియ్యం పిండి, కారం, ఉప్పు, వాము, నూనె. ముందుగా స్టవ్ వెలిగించి చిన్న బంగాళదుంపలను ముందుగా ఉడకబెట్టుకోవాలి. చిన్న బంగాళదుంపలు ఉడకటానికి సరిపడిన నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు చిన్న బంగాళదుంపలను వేస్తున్నాను. వీటిని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. చిన్న బంగాళదుంపలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని తోలు తీసి ఒలుచుకుందాం. చిన్న బంగాళదుంపల్ని ఉడకబెట్టుకున్నాం కదా, వాటి తోలు తీసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను. బజ్జీలు వేగడానికి సరిపడినంత నూనె వేసుకుందాం. నూనె మరగడానికి టైం పడుతుంది. ఈలోపు మనం బజ్జీల పిండి కలుపుకుందాం. ఇప్పుడు మనం శనగపిండి వేసుకుందాం. అలాగే కొంచెం బియ్యం పిండి వేసుకుందాం. అలాగే ఉప్పు కూడా వేసుకుందాం. అలాగే కొంచెం కారం, అలాగే వాముని ఇలా ఒకసారి చేతితో నలిపి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకుంటాను. ఇప్పుడు బజ్జీల పిండిని బాగా కలుపుకుందాం. బజ్జీల పిండి కలుపుకోవడం అయిపోయింది. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. నూనె కూడా బాగా వేడెక్కింది. బజ్జీలు వేసుకుంటాం అయిపోయింది కదా, వీటిని నూనెలో బాగా దూరగా వేగనిద్దాం. చిన్న బంగాళదుంపల బజ్జీలు బాగా వేగాయి. ఇప్పుడు వీటిని తీసుకుందాం. చిన్న బంగాళదుంపల బజ్జీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. చిన్న బంగాళదుంపల బజ్జీలు చాలా బాగున్నాయి. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ.